తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పద్ధతులు ఏంటో తెలుసా? మొన్న అమెరికా తోటి మీరు ట్రేడ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. కుదుర్చుకొని పత్తికి ఇంపోర్ట్ డ్యూటీ జీరో చేశారు. మరి ఇక్కడ నా పత్తి రైతులు ఏం కావాలి? 45 లక్షల ఎకరాల్లో పంట పండించేటటువంటి నా పత్తి రైతులు గొంతు కోసి మీరు అమెరికా పత్తిని ఉట్టికి తీసుకొచ్చుకుంటారా? అంతేకాకుండా మీ క్రాప్ డైవర్షన్ కోసం పామ్ ఆయిల్కి వెళ్తున్నాం. 44% ఉన్నటువంటి ఇంపోర్ట్ డ్యూటీని మీ యొక్క కిక్ బ్యాక్స్ కోసం, మీ అవినీతి కోసం, మీ అవసరాల కోసం మీరు ఇంపోర్ట్ డ్యూటీని 16% తీసుకొచ్చారు. లేకపోతే ఇప్పటికే నేను 10 లక్షల ఎకరాల్లో పామ్ ఆయిల్ వేసుకునేవాడిని. నా రైతు గొంతుక గోస మీకు తప్పకుండా తగ్గుతుంది. కావలసిన పంటలన్నిటికీ, మేము పండించే పంటలన్నిటికీ ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవటం, తెలంగాణ రైతుని గోస పెట్టించటం, ఆ గోస మళ్ళీ తీరటం కోసం మీరు యాత్రలు చేస్తారా? మీ యాత్రలకు అర్థం లేని యాత్ర. కాబట్టి మా మంత్రి గారు చెప్పినట్టుగా దయచేసి మీరు ఢిల్లీ పోండి. వీటిలో మేము చెప్పినటువంటి అంకెల్లో ఏదైనా తేడా ఉంటే మేము శిక్ష పడతాం. మీరు తప్పుంటే మీరు రేపు రాబోయే రోజుల్లో రైతుల యొక్క ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి దయచేసి మాట్లాడేటటువంటి పార్టీ కోసం, పార్టీ ప్రొటెక్షన్ కోసం ధర్మబద్ధంగా మాట్లాడుకోండి. కానీ అసత్యాలు మాట్లాడి రైతులను ఆందోళన పరిచి, రైతుల్ని భయాందోళనకు గురి చేసి ఇప్పటికే అనేక సమస్యలతోటి కొట్టుమీడుతుంటుంది. ఆ సమస్యలన్నీ మీరే సృష్టించి మళ్ళీ మీరే వచ్చి మీరు మాకు శ్రాద్ధం పెట్టడానికి తయారయ్యారు. కాబట్టి బీజేపీ కావచ్చు, వేరే పార్టీలు కావచ్చు, జాగ్రత్తగా రైతుల యొక్క మనోగతాలు, వాళ్ళ కష్టాలను గమనించి ఈ యొక్క రైతాంగానికి మంచి జరిగేటటువంటి కార్యక్రమాలు చేయమని చెప్పి గౌరవ బీజేపీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తూ సెలవు. థ్యాంక్ యూ. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వమే స్వయంగా ధర్నా చేస్తే రైతులు 4-5 వస్తలేరు, మనమే కార్యకర్తలు 70-80 మంది పోతున్నాం, దీన్ని మిలిటెంట్ మూవ్మెంట్ చేయాలని చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నారు. రైతులు అక్కడో ఇక్కడో ఇబ్బంది పడుతున్నటువంటి వాస్తవాన్ని మేమేం త్రోసిపుస్తలేం, లేకపోతే బుల్డోజ్ చేస్తలేం. వాళ్ళ పార్టీ నాయకత్వం అధికారంలో ఉన్నప్పటిలాగా మేము స్వయంగా అందులో భాగస్వాములమై రైతుల సమస్యల్ని పరిష్కరించడానికి మా మార్కెట్ చైర్మన్లు, మా పార్టీ నాయకత్వము, అధికారులను స్వయంగా మంత్రి గారు అనేక సందర్భాల్లో వీడియో కాన్ఫరెన్స్లు స్వయంగా మా శాసనసభ్యులతో సహా అందరూ కూడా భాగస్వాములు అవుతారు. అక్కడ ఇక్కడ ఇబ్బంది అయితే దానికి పూర్తిగా బాధ్యత వహించాల్సిన కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరల అంశంను దృష్టి మరల్చడానికి రైతు కోసం యాత్ర చేస్తా ఉన్నారు. వాళ్ళు పెట్రోల్ కోసం యాత్ర చేయాలి. వాళ్ళు లేకపోతే ఢిల్లీలో పోయి నాయకత్వం ముందర కూర్చొని ధర్నా చేయాలి. ఇప్పుడు ఒక మాట గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టుగా యూరియా ఈ రాష్ట్రంలో తయారు కాదు, ఈ రాష్ట్రంలో సరఫరా కాదు, మొత్తం పూర్తికి 100% ఫెడరల్ సిస్టంలో ఈ ప్రజాస్వామిక విధానంలో యూరియా అనేటువంటి 100% కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. భవిష్యత్తు ఆ వ్యవసాయ సీజన్లో రైతాంగం యూరియా కొరకు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ముందుగానే హెచ్చరిక చేస్తున్నాం. డిమాండ్లు, అవసరాలను వ్యవసాయ శాఖ తరఫున పూర్తిగా 8 మంది పార్లమెంట్ సభ్యులకు, ఇతర రాజ్యసభ సభ్యులకు మేము లిఖితపూర్వకంగా ఈ రాష్ట్ర అవసరాలకు ఎంత డిమాండ్ అంత రాసిస్తాం. తెప్పించే బాధ్యత మీది, మీతో సహకరించే బాధ్యత మా గౌరవ పార్లమెంట్ సభ్యులు, మేము మంత్రివర్గం తీసుకుంటాం. ఎరువుల సరఫరాల ఏం జాప్యం జరిగినా తెలంగాణ రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన పరిస్థితి వస్తుంది, బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇలా మేము సరఫరా చేసే విషయం లోపల ఎక్కడైనా తప్పు జరిగితే మా బాధ్యత. కానీ ఎరువులకు సంబంధించి సప్లై విషయం లోపల డిమాండ్కి అనుగుణంగా సప్లై చేయించకపోతే భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహించాలని కోరుతూ, రైతాంగానికి సంబంధించినటువంటి అంశంలో ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రాధాన్యత రంగం వ్యవసాయ రంగం. స్వయంగా రైతుగా తుమ్మల నాగేశ్వరరావు గారు, యావత్ మంత్రివర్గం రైతాంగానికి 100%గా ఎప్పటికప్పుడు కూడా మేము ఆ రైతుల పక్షాన మేము పోరాటం చేస్తాం. గతంలో మార్కెట్ చైర్మన్ చేసినప్పుడు కూడా మేము ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ దగ్గరగా చూసినాం. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున క్వాంటిటీస్ వస్తే కూడా వాటిని కొనుగోలు చేయడానికి డిసెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎన్నంటే అందించేటువంటి విధంగా ఇంత లిబరల్ లేకుండే. ఇవాళ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చేస్తూ ట్రాన్స్పోర్టేషన్ డైవర్షన్ కూడా అవసరమైతే వేరే అన్ని యాక్టివిటీస్ ఆపి ప్యాడీ మీద ప్యాడీ చేసుకొని పోతాను.
ఈ 31 లోపల లేదా 1వ తారీఖు 2 తారీఖు లోపల ఎక్కడ కూడా ధాన్యం ఆగిపోకుండా మొత్తం కొనుగోలు చేయాలనే ఆదేశాలు గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ప్రక్రియ వేగవంతంగా చేసే